హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఈరోజు మనమైతే కొత్తగా స్టేడియం ఉంది కదండి, మన మంగళగిరిలో రైల్వే గేట్ అవతల నవలూరు దగ్గర అయితే ఉందండి ఈ స్టేడియం అయితే. దీని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మంగళగిరిలో ఉన్న ఈ ఆధునిక స్టేడియం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ACA ఆధ్వర్యంలో అయితే ఇది నిర్మించబడిందండి. ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ మ్యాచ్లు, IPL మ్యాచ్లు, ఇంకా ఇతర స్పోర్ట్స్కి సంబంధించిన మ్యాచ్లు అయితే ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడ దాకా వచ్చామంటే, దీనికైతే 2 దారులు ఉన్నాయి. మనకి రైట్లో నుంచి ఒక దారి ఉంది, ఇప్పుడు మనకి లెఫ్ట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది అంటే స్టేడియంకి ఆపోజిట్ రోడ్ వస్తుంది మనకి. అలాగే మొత్తం 2 దారులు అయితే ఉన్నాయి. మనకి రైట్ సైడ్లో కనపడుతుంది కదా, ఆ సైడ్లో ఒక రూట్ అయితే ఉంది. మనం వెళ్ళే రూట్ ఇటు ఒకటి. ఈ రూట్ వచ్చేసి మనకి హైవే దగ్గర అయితే కలుస్తుంది అన్నమాట. అదే మనకి కాజా నుంచి హైదరాబాద్ రూట్కి వెస్ట్ బైపాస్ ఉంది కదా, ఆ రూట్ అయితే కలుస్తుంది ఈ రూట్ వెళ్తే. ఇప్పుడు మనం ఈ స్టేడియం గురించి మాట్లాడుకుందాం. ఈ స్టేడియంలో అయితే 30,000కు పైగా కూర్చొని మొత్తం మ్యాచ్ అయితే చూడొచ్చు అన్నమాట. సిట్టింగ్ అయితే 30,000 కెపాసిటీ అయితే ఇచ్చారు. అలాగే ఫ్లడ్ లైట్స్, ప్రాక్టీస్ పిచ్లు, ఇండోర్ నెట్లు, జిమ్నాసియం, డ్రెస్ చేంజ్ రూమ్లు మరియు మీడియా సెంటర్ వంటి అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ స్టేడియం గ్రీన్ టెక్నాలజీతో నిర్మించబడింది. అంటే మనకి పర్యావరణ హితమైన నిర్మాణం అయితే ఇక్కడ ఉందైతే మనకి. ఇక్కడ ఇప్పటికే కొన్ని జాతీయ స్థాయి మ్యాచ్లు కొన్ని జరిగాయి అన్నమాట స్టార్ట్ చేసిన తర్వాత. దాని తర్వాత ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది కొన్ని రోజులు ఆపారు. గత ప్రభుత్వం నుంచి ఆగి ఉంది దీంట్లో అయితే స్టార్ట్ చేసిన తర్వాత. భవిష్యత్తులో ఇక్కడ కొన్ని మ్యాచ్ అయితే జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి అమరావతి ఇవి స్టార్ట్ అయినాయి కదా, ఇవి మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇది కూడా ఇక్కడ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే IPL ఫైనల్స్ వంటి పెద్ద ఈవెంట్స్ అయితే నిర్వహిస్తానన్నమాట ఫ్యూచర్లో. ఎందుకంటే మంగళగిరి స్టేడియం విశాఖపట్నం తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2వ పెద్ద క్రికెట్ స్టేడియం అయితే ఇది. ఇదైతే స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్టే. రాబోయే రోజుల్లో మంగళగిరి స్టేడియం పేరైతే ప్రపంచం క్రికెట్ మ్యాప్లో మరింత ప్రాముఖ్యత అయితే వస్తుందన్నమాట. అలాగే కీర్తి చెందుతుంది. అలాగే ఇదైతే ప్రెజెంట్ అయితే ఆగుంది స్టేడియం వర్క్స్ అయితే. ఇది త్వరలోనే స్టార్ట్ చేయొచ్చు. అమరావతి వర్క్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి. చూడండి, దూరం నుంచి అయితే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. మొత్తం కొన్ని చోట్లయితే పెయింటింగ్ కూడా వర్క్ అయిపోయింది. టోటల్గా ప్లాస్టింగ్తో సహా మొత్తం అయిపోయింది, చూస్తున్నారు కదా మీరు. అలాగే ఈ స్టేడియం పక్కన అయితే కొన్ని స్థలాలు అయితే ఉన్నాయి ఇక్కడ మేము అడిగాం మామూలుగా అయితే ఉన్నాయా అన్నట్టుగా. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏంటంటే 200 గజాలు, 400 గజాలు, 600 గజాలు ఆ లెక్కలో అయితే సేల్ చేస్తామన్నట్టు చెప్పారు. ఇక్కడైతే కొంచెం స్పీడ్గానే సేల్ అవుతున్నాయి. అమరావతి వర్క్ జరుగుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే మనకి వెస్ట్ బైపాస్ కూడా ఈ సైడ్ ఉంది కాబట్టి మనకి. చూడండి, దగ్గర నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది కదా. మొత్తం వచ్చేసి 5 అంతస్తు హైట్లో అయితే ఉందన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా. చూడండి, మొత్తం చాలా బాగుంది. ఇదైతే కొంచెం పెండింగ్లో అయితే నడుస్తుంది. ఇది ఫ్రెండ్స్ క్యాపిటల్ అమరావతిలో ఉన్న స్టేడియం గురించి. ఈ అడ్రస్ వచ్చేసి మనకి నవలూరు నుంచి రావచ్చు. ఇంకోటి ఏంటంటే మంగళగిరి నుంచి కొరగల వెళ్ళే రూట్ నుంచి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వెస్ట్ బైపాస్ నుంచి వస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూసారని నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్.